హరే రామ 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 హరే 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 రామ 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 హరే 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 రామ 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 హరే 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 రామ 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 హరే హరే రామ 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 సద్గురు భగవానికి శ్రీకృష్ణ పరమాత్మకి విశ్వనాథులందరికీ సాదర సమయంగా నమస్కరిస్తూ ప్రయాత్మ బంధువులారా అఖిలాంధ్ర సాధు పరిషత్తు 51వ మహాసభలు చిట్ట చివరి అన్ని సౌకర్యములతో ఇక్కడ మా సాంబశివరావు గారు గడ్డిపాటి సాంబశివరావు గారు ఏర్పాటు చేశారు. దానికి కారకులు మా నిర్వికల్పానంద స్వామి వారు, అట్లాగే స్కందదేవానంద స్వాముల వారు. వారు కూడా దీంట్లో ఎంతో కృషి గావించినారు. ఇంకా భక్తులు చాలామంది దీంట్లో ఉన్నారు. కాకపోతే మా సాంబశివరావు గారు ఎంత ఉదారం అంటే 3 రోజుల నుంచి మాకు చెప్తున్నారు, లేదు అనేటటువంటి పదం వాడకుండా మనం కార్యక్రమం చేద్దాం. అది వారి యొక్క లక్ష్యం. చూడండి ఎంత గొప్పదో. చాలా అద్భుతమైనటువంటి మాట అది. ఫలాంది చేద్దామంటే చేద్దాం అంతే. ఇంకా మళ్ళీ దానికి వ్యాఖ్యానాలు, టీకలు, టిప్పనీలు ఏమి లేవు. అంత ఉదారమైనటువంటి స్వభావం వారిది. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా మీ అందరి సహకారంతో, భగవంతుని యొక్క కృపతో, సద్గురుదేవుల యొక్క అనంతమైనటువంటి ఆశీర్వాదంతో జరిగాయి. అఖిల ఆంధ్ర సాధు పరిషత్తు అధ్యక్షులు పూజ్యపాదులు శంకరానందగిరి స్వాముల వారి యొక్క దీక్ష, పట్టుదల, వారి యొక్క ఈ కళ్యాణ మంటపం పరివారం అంతా కూడా దీంట్లో 24 గంటలు చెప్పినారు, దీంట్లో పనిచేయించినారు. అందులో ముఖ్యంగా వాళ్ళ అబ్బాయి పేరు నాకు జ్ఞాపకం లేదు, రామ్మోహన్ గారు, ఆ తర్వాత నరసింహారావు గారు. వారు అవ్యక్తంగా ఉంటారు. మురళీకృష్ణ మనోహర్ గారు, తర్వాత నరసింహారావు గారు. నిజంగా ఎంత సైలెంట్గా, ఎంత నిశ్శబ్దంగా అన్ని కార్యక్రమాలు ఏ సమయానికి ఎప్పుడు చేయాలో. ఉదయం 5 గంటలకి 5:30కి టీ కావాలండి, 3:30 గంటలకి వేడి నీళ్ళు కావాలండి అంటే ఓకే, దానికోసం కూడా ఏర్పాటు చేసి వారు అప్పుడే లేచి స్కూటర్లో వచ్చేసి అక్కడ ఉండేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వారు ఏర్పాట్లు చేశారు. సాధువులందరూ కూడా చాలామంది నాకు ఉండేటటువంటి మా సాంబశివరావు గారి సిబ్బంది చాలా ప్రేమతో మమ్మల్ని చూస్తున్నారండి అనేటటువంటి వాక్యం వచ్చింది. అది కూడా వారికి ఎంతో అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. ఇక రెండవది, ఇటువంటి సభలు, ఇటువంటి సత్సాంగత్యం మానవుని జీవితానికి ఒక మైలురాయిగా మారాలి. ఈ తెనాలి పట్టణంలో గత 50 సంవత్సరాల నుంచి అఖిల ఆంధ్ర సాధు పరిషత్తు భవనం ఉన్నది. ఎంతమందికి తెలుసు అంటే చాలా కొద్ది మందికి. ఒకరిని పెట్టి వారి అవసరాలను
అంటే భోజన వసతి మొదలైనటువంటి కార్యక్రమాలను తీర్చాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. దాన్ని కూడా మరి పట్టణం వాళ్ళు సహకరించి మరి ముందుకు జరిపించి ఇటువంటి ఆధ్యాత్మిక సంస్థను ఇంకా అభివృద్ధి చేస్తారని నేను ఆకాంక్షిస్తున్నా. తప్పకుండా దీన్ని అందరూ అధ్యక్షత వహించిన పెద్దలు గురువర్యులు శ్రీ 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 ఆచార్య శంకరానంద గారికి, వారి అఖిలాంధ్ర సాధు పరిషత్ కార్యదర్శి గారైన శ్రీ 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 శ్రీహరి త్రియుద్ధ గారికి, అలాగే పెద్దలు గురువర్యులు మహాత్ములు అందరి సమక్షంలో మాట్లాడటం నాకైతే అలవాటు లేదు, కానీ ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నాకు సహకరించిన మన తెనాలి దాల్ మిల్లర్స్ కానివ్వండి, రైస్ మిల్లర్స్ కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, బంధుమిత్రులు కానివ్వండి, నా సతీమణి శోభారాణి, మా పిల్లలు, వీరందరికీ ధన్యవాదాలు. తర్వాత ఇటువంటి కార్యక్రమం చేయడానికి ఈ మహానుభావులందరూ ఇచ్చిన శక్తి వల్లనే కానీ ఈ కార్యక్రమం జరిగింది నా వల్ల ఒక్కటి వల్ల కాదు. వారందరూ నిష్ఠాపరులు. వారు చేసిన సంకల్పం ఇది కూడా వృధా కాదు. వాళ్ళు సంకల్పం చేశారంటే అది చేయడానికి శక్తి ఉంది కాబట్టి ఆ శక్తిని నాకు తెలియజేసి గ్రహింపజేసినందుకు వారికి ధన్యవాదాలు చేసి, ఇప్పటి వరకు మన ఈ కార్యక్రమంలో అందరూ సహృదయంతో ప్రతివారు నన్ను చూసి ఈ కార్యక్రమం బాగా జరుగుతుందని చెప్పి నన్ను అభినందించారు. నేను దానికి రుణపడి ఉంటాను కూడా ఇక్కడ ఈ సందర్భంలో చెప్పుకోవాల్సి వస్తుంది. మేమంత బాగా చేసామని మేము అనుకోవట్లేదు, కానీ స్వామీజీ చెప్పినట్లు మా కళ్యాణ మండపంలో ఉన్న మా పిల్లలు వారంతా కూడా బాధ్యతతో గౌరవప్రదంగా చేసినందుకు ఉండాలి. మా తమ్ముడు ఉండాలి, అందరూ ఉండాలి. అందరికీ అంత బంధుమిత్రులు అంటే తమ్ముడు వస్తాడు, అందరూ వస్తారు, మీరందరూ కూడా నాకు మిత్రులే, ఆత్మబంధువులే. కాని వారంటూ ఎవరు లేరు. అందరం ఒకటిగా ఉన్నప్పుడు అందరూ మనమే అవుతాం కాబట్టి మనందరికీ ఆ సహృదయం మన కలిగజేసినందుకు, ఇక్కడ మాట్లాడడానికి అవకాశం వచ్చినందుకు ఇది చాలా ఈ స్థలాన్నే కాకుండా తెల్లాని పట్టణాన్ని, గుంటూరు జిల్లాని, ఈ తర్వాత మనకి గత సంవత్సరం అది తెలంగాణ ప్రాంతం వెళ్ళిపోయింది. అప్పటికి ఆంధ్ర ప్రాంతం విడిపోయిన తర్వాత, ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత మొట్టమొదటి ఈ సమావేశాన్ని మన తెనాలి మహాపుణ్యమైన ప్రదేశం, అన్నిటికీ ఏది కొరత లేదు కాబట్టి ఈ కొరత లేని ప్రదేశంలో మనం నిర్వహించడం అనేది పెద్ద సమస్య కాదు. ఆర్థిక వనరులు ఉండే ధనం, ధాన్యం, అట్లాగే సౌహృదయం గల పెద్దలు ఇంతమంది ఉండే ప్రదేశంలో మనం ఈ చిన్న కార్యక్రమం, నా దృష్టిలో ఇది చిన్న కార్యక్రమం నిర్వర్తించడం అనేది, వారు మన పొగడాలని పొగుడుతున్నారే కానీ ఇది చాలా చిన్న కార్యక్రమం మనం చేసింది. వారంతా తృప్తిపడి మనని ఆశీర్వదించి మన తెనాలి పట్టణాన్ని కానివ్వండి, ఏంటి ఆర్భాటం లేకుండా ఈ తెనాలి పట్టణంలో ఇంత సున్నితంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి వారు యాక్చువల్గా నిండు మనసుతో అంగీకరించి ఇంతకన్నా ఆర్భాటం లేకుండా చాలా సింపుల్గా ఈ కార్యక్రమాన్ని కేవలం కొద్ది దూరం మాత్రమే మనం శోభాయాత్ర అని చెప్పాం, కానీ అది ఈ శోభాయాత్ర ఆ టైంలో వారు చేసిన శోభాయాత్రతో, వారి దర్శనంతో, వారి పునీతమయ్యి ఎంతోమంది మహానుభావులు ఇంతమందిని కేవలం మేము 4500 ఒకటి 1500 మేము, స్వామీజీ 1000, దరిదాపు 2500, 7000 కరపత్రాలు పంపడం జరిగింది. అందుట్లో కొంతమంది అయినా వస్తే బాగుంటుంది అనుకుంటే ఈ సభా వేదికలో కుర్చీలు వేసినంత వరకు కూడా వచ్చి, కొంతమంది అయితే ఖాళీ లేక వెళ్ళిపోయిన వాళ్ళు, అక్కడెక్కడ ఉన్నాడు చూసి వెళ్ళిపోయిన వాళ్ళు, ఈ విధంగా దరిదాపు కూడా ఈ సమావేశానికి ఇక్కడికి స్వాములను దర్శనం చేసుకోవడానికి, మహాత్ములను దర్శనం చేసుకోవడానికి దరిదాపు వచ్చిన వాళ్ళు రానివ్వండి, పోయిన వాళ్ళు పానివ్వండి, మొత్తంగా
దరిదాపు 10,000 సార్లైనా కూడా 10,000 మంది అయినా ఈ సమావేశంలో స్వామి అంతమంది భోంచేయలేదండి. స్వామిలో మాత్రం దర్శనం చేసుకుని వారి దర్శనానికి మీరు చెప్పారు కదా, దర్శనం కూడా పుణ్యమని, ఆ విధంగా దర్శనం చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా, వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి వారు కూడా పునీతులైపోయి ఈ ప్రదేశాన్ని కూడా, ఈ కళ్యాణ మండపాన్ని కూడా ప్రతి సంవత్సరం అయితే ఇక్కడికి 50,000 మంది వచ్చి మాకైతే డబ్బు ఇచ్చిపోతారు, కానీ 50,000 మంది రాకుండా కూడా ఈ 10,000 మంది కూడా వాళ్ళు కూడా ఇక్కడ ఎంతో కొంత సమర్పించుకుని ఊరిన ఎవరు ఏం చేయాల, ఎవరెవరు వస్తున్నారు, అమ్మ ఈ కార్యక్రమం ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుందని మేము కూడా మా వంతున్నారని అట్లా నంబూరు కృష్ణమూర్తి గారేనండి, మా ఎదురుగా పొన్నూరు శశిధర్ గారు కానివ్వండి, దాల్మిల్స్ కానివ్వండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి. వాళ్ళు నాకు ఇచ్చిన సహకారానికి నా ఊళ్ళు జలతరించిపోయింది, ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కాల. నంబూరు కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్తే, అయ్యా ఈ కార్యక్రమం ఉంది, మీరు కూడా ఎందుకంటే భాగస్వాములు గారండి వాళ్ళకి చిన్న మాట చెబితే ఒక పుస్తకం ఇస్తే ఏం చేయాలని అడగకుండా ఆ పుస్తకం తీసుకుని ఒక అంకేసేశాడు. నేను మాతో పాటు నిర్వికల్పానంద స్వామి గారు, స్కందదేవానంద గారు, నాతో పాటు ఇంకో స్వామి, నేను నలుగురు వెళ్తే ఆయనంతా చూసి కేవలం ఒక అంకెత్తే నేను తప్పు చదివా, ఇది 5,000 స్వామి అన్న. ఏంటి స్వామి గారు 5,000 అంటారు, చూడండి సరిగ్గానంటే 5,000 కాదు, అది 50,000 ₹1 రాశారు. పొరపాటు అయిందండి, క్షమించండి అని చెప్పి ఆ విధంగా నాకు స్టార్టింగ్ దగ్గరే నాకు అట్లా ఇంత సహకారం ఇస్తారని నాకైతే కళ్ళు తిరిగిపోయినాయి యథార్థంగా. అయితే ఏంటంటే స్వామీజీలు అంత నిండు మనసుతో సంకల్పించారు కాబట్టి అది నా అందే కాదు, ఈ తెనాలిపట్నంలో కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ ఇంటింటికి వెళ్ళలే. నేను ఎవరైతే అనుగ్రహం ఉందో వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు కూడా అసలు ఇది లేదని మాట్లాడకుండా ఇది ఇవ్వండి అనుకుండానే వాళ్ళందరికీ వాళ్ళు ఒక పుస్తకం ఇస్తే రాసేటివే లేదని చెప్పినాడు లేరు. అటువంటి లేదని చెప్పడం లేదు, నాకు లేదని చెప్పకుండా ఇంతమంది ఇచ్చినప్పుడు ఇక్కడ ఏదేమి కావాలంటే లేదని చెప్పడం నాదేమి, అందుకే నాదేం కాదు గొప్ప, నాదేం కాదు. అది మన స్వామీజీ చెప్పినట్టు ఈ తెనాలిపట్నంలో ఉండే కానీ నాకున్న అనుచరులు కానివ్వండి, నాకున్న బంధువులు కానివ్వండి, నన్ను గౌరవించే పెద్దలు కానివ్వండి, అసలు ఎవరు లేదని చెప్పలేదు కాబట్టి ఆ లేదనేది లేదనకుండా ఇక్కడ జరిగిపోయిందని. కాబట్టి యథార్థంగా మన శంకరానంద స్వామి కానివ్వండి, తీర్థానంద స్వామి కానివ్వండి, మన నిర్వికల్పాన స్వామి కానీ కానివ్వండి, ఒక్క విషయంలో కూడా ఇది కాదు ఇది లేదు అనకుండా వాళ్ళు నన్ను గౌరవించారు. యాక్చువల్గా వాళ్ళు నన్ను గౌరవించినంత దానికి నేను జన్మలకి ఈ కార్యక్రమం నిర్వహించడానికి అవకాశం ఇచ్చినందుకు జన్మలుగా నేను వాళ్ళకు రుణపడి ఉంటానని నేను సవినయంగా ఈ సమావేశంలో నేను తెలియజేసుకుంటున్నాను. నాకు అయిపోయింది దాని తర్వాత ఇందాక నేను పొద్దున్న నుంచి దాన్ని లేస్తానే ఉంటాను, నాకు కూడా వాళ్ళకి వేసినవి తర్వాత సాష్టాంగ ప్రణామాలతో ధన్యవాదాలు జరుపుకుంటూ విరమించుకుంటున్నాను. ధన్యవాదాలు. దాన్ని ఓడగొట్టి మరలా గత సంవత్సరం 50 లక్షలతోటి ఈ భవనాన్ని నిర్మించుకున్నాం. ఆ నిర్మించిన దానిలో మరి ఆర్థిక సహాయం అందకపోయినా కూడా నేను ఆయనతో సహకారం డబ్బులు పోగు చేసి తీసుకెళ్లి అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాను. ఈ కార్యక్రమం చేయాలంటే అట్లాంటి దానికి నేను 50,000 ఇస్తాను, నాకేం సంబంధం లేదండి. తర్వాత మిమ్మల్ని నేను ప్రేరణ చేశాను కాబట్టి నేను కూడా అన్నా. అదే కాకుండా మళ్ళీ ఎప్పుడు పెట్టుకుని మేము అడగలేదు, చందాలు కాదు, షేర్ తీసుకోండి మేము చేసే కార్యక్రమం అని చెప్పానంటే లేదనకుండా అలాంటి పరిస్థితుల్లో మనం ఎంతన్నా కానివ్వండి నేనే పెడతాను. మీరు ఏమి ఎందుకు అక్కర్లేదండి అన్నా సరే, ఎందుకండి మనకు భగవంతుడు ఇచ్చాడు. నేను ఎక్కడి నుంచి ఎంతవరకు పెరిగానో నాకు అఖిలాంధ్ర సాధు పరిషత్ ఉపాధ్యక్షులు రామకోటి రామకృష్ణానంద స్వాముల వారికి కార్యక్రమం ఆయన బుద్ధస్కంధాలు పెట్టాను కాబట్టి వారికి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఇది మీ విషయం తెలియజేస్తున్నాను. ఇంత దిగ్విజయంగా జరిగిన